సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఇప్పటి వరకు ఒక్కొక్క రేంజ్లో మన విజువలైజేషన్ చూసాము. విజువలైజేషన్ 2.0 అంటే మన ఆడియన్స్ ఎలాగో మనకున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఏ విధంగా అయితే ఏఐ వచ్చిందో అంతా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉందో విజువలైజేషన్ 2.0 ఫర్ అస్ ఇట్స్ ఏఐ. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు నారాజు? మనిషికి మానవ సంబంధాలు ఎట్లనో ప్రతి వస్తువుతో తన జీవితంలో ఉన్న వాటికి తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అందులో ప్రధానమైంది, ముఖ్యమైనది, ప్రతిసారి మనిషి ఏది కష్టపడినా కోరుకునేది, జీవితంలో సక్సెస్కు కనెక్ట్ అయి ఉన్నది డబ్బు, మనీ, రొక్కం, ఆర్థిక స్థితి, పైసా. మనం ఎన్నో రకాలుగా మాట్లాడుకునే ఈ డబ్బు మనిషి జీవితంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తూ ఉంది? మనిషి ఆలోచనకు డబ్బుకు ఏదైనా సంబంధం ఉందా? విజువలైజేషన్ 2.0లో యూఆర్ టాకింగ్ అబౌట్ మనీ సైకాలజీ. కరెక్ట్. సైకాలజీ ద్వారా మనీని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మనం మనీని అర్థం చేసుకున్న ప్రతి విషయం మన ఆలోచనల నుంచి పుట్టిందే. ఈ ఆలోచనల నుంచి పుట్టిన ప్రతి అండర్స్టాండింగు, దాని ఫలితం కూడా మన జీవితంలో అట్లాగే ఉంటుంది. అందుకే మనీ అంటే చాలామందికి హ్యాపీ మనీ ఉంటుందని తెలియదు. భలే డిజైన్ చేశారు సార్. ఆ 500 నోటు మీద హ్యాపీ మనీ అనేటువంటి ట్యాగ్ చాలా బాగుంది. సో మన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఎపిసోడ్లను హ్యాపీ మనీ అని ఎలా చేద్దాం. ఎందుకంటే డబ్బు లేనప్పుడు, డబ్బు కావాలనుకున్నప్పుడు మీకు ఆందోళన, బాధ, కష్టం తప్ప సంతోషం అన్న తెలియదు కదా. కానీ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా డబ్బుతో ఉన్నారు అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ హ్యాపీ మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి? అసలు ఆ హ్యాపీ మనీ మన జీవితంలో ఎలా ఉండాలి? మనీ ఏంటి, హ్యాపీ ఏంటి? మనిషి కాదు కదా. కానీ మనం ఈ సైకాలజీ యాంగిల్లో మనీని చూసినప్పుడు దీని మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. నారాజు, మనందరికీ తెలుసు డబ్బు గురించి. నీ చేతికి డబ్బు ఇచ్చాను, అది మనీ, 1 రూపీ. ఎస్, మర్చిపోయా. నేను ఇవ్వాలనుకున్నది అది కాదు. ఇది ఉంచుకుంటాను సార్, నీకోసమే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న ఫస్ట్ మంత్ ఫీ మీకు కడదాం అనుకున్నాను, కానీ నాకు రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళినా ఎలా రావాలో, ఎలా వస్తుందో నాకు బాగా తెలుసు కాబట్టి ధైర్యంగా ఇచ్చా. నారాజు, ఒక్కసారి ఈ వీడియో చూసిన మీరు ఎవరైనా సరే పాస్ చేసి వెనక్కి వెళ్ళండి. రూపాయి ఇచ్చినప్పుడు నాగరాజులో ఎనర్జీ చూడండి, నోట్ల కట్ట ఇచ్చినప్పుడు ఉన్న ఎనర్జీ ఒక్కసారి గమనించండి. బాక్స్ పెట్టి చూస్తే అర్థమైపోద్ది, ఈజీగా అర్థమవుతుంది. ఎడిటర్కి కూడా బాక్స్ పెట్టి చూపించినప్పుడు అర్థమవుతుంది అసలు ఎంత ఎనర్జీగా మాట్లాడావు. అంటే మనకు ఎప్పుడైనా సరే ప్రతి వస్తువు ఎనర్జీ అని మనకు తెలుసు. ఈ విషయంలో కానీ ఈ ప్రపంచంలో మనం ఏ వస్తువు తొక్కినా అది ఎనర్జీ ఫామే అని తెలుసు. డబ్బు కూడా ఒక ఎనర్జీ ఫామే అనే విషయం మనం మర్చిపోతాం. అందుకే మనకు డబ్బును చూస్తే, రూపాయిని చూసినప్పుడు మన ఎనర్జీ లెవెల్ ఒక రకంగా ఉంటే, ఆ నోట్ల కట్టను చూసినప్పుడు ఇంకో రకమైన ఎనర్జీ. అంతకంటే ఎక్కువ డబ్బు చూస్తే అంటే ఏంటి, మనం చూస్తున్న ఎంత వాల్యూమ్ ఉందో అంత ఎనర్జీ మన చుట్టూ మనల్ని తాకుతోంది అని అర్థం. సో ఈ ఎనర్జీ ఫామ్ ఉందని తెలిసినప్పుడు, డబ్బులో ఎనర్జీ ఉందన్నప్పుడు మనకు కావాల్సింది ఎనర్జీగా. నిజానికి ప్రతి సంబంధంలో ఎనర్జీ ఉంటుంది నారాజు. కొంతమంది బంధువులు ఇంటికి వస్తే మానవ సంబంధాల్లో ఎనర్జీ ఉన్నప్పుడు మనిషిని చూస్తూనే సంతోషంగా ఫీల్ అవుతాం, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. కొంతమందిని చూస్తే సో హ్యాపీ రిలేషన్షిప్, అన్హ్యాపీ రిలేషన్షిప్ ఉన్నట్టే హ్యాపీ మనీని ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ ఎనర్జీ ఉన్నప్పుడు కొంతమంది ఈ ఎనర్జీ వల్లే అలాంటి ఎనర్జీనే ఉన్నదాన్ని వాళ్ళ జీవితంలోకి లాగుతారు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటే, నేను సంతోషంగా ఉంటే, నా దగ్గరున్న డబ్బు కూడా సంతోషంగా ఉంటుంది.
సంతోషంగా ఉన్న డబ్బును సంతోషంగా మళ్ళీ డబ్బును కూడా లాగడానికి ప్రయత్నం చేస్తాం. సో సైకాలజీలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే దీని ఎనర్జీ అని నమ్మామో, మనిషి ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటాడో దాన్ని చూసే దృష్టిలో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి ఉన్న అనుభవాల్లో డబ్బుకు సంబంధించిన ఆర్థిక అనుభవాల్లో ఈ అనుభవాలు ఎందుకు వచ్చాయి, మీకు ఎలాంటి అనుభవం కావాలి, ఎలాంటి అనుభవాలు వద్దు డబ్బుకు సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలంటే మనిషి ఆలోచన విధానం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ మనీ ఈజ్ నాట్ ఓన్లీ మనీ, మనీ విల్ ఆల్సో అట్రాక్ట్ సక్సెస్. అంటే ఇప్పుడు జీవితం మొత్తం మనీ కాదు నారాజ్, మనకు తెలుసు బాగా. ఆర్థిక పరిస్థితితో పాటు నీ జీవితంలో నీ కెరీర్లో సక్సెస్, నీ మానవ సంబంధాల్లో సక్సెస్, నీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండడం అనే సక్సెస్, వీటన్నిటినీ కూడా అదే ఎనర్జీతో మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. సో సక్సెస్ మనిషి పొందాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులతో మన సంబంధం కూడా చాలా హ్యాపీ సంబంధం ఉండాలి. మరి ఎలాంటి సంబంధం ఉంటుంది డబ్బుతో మనిషికి? చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొనే అనుభవాల నుంచి బంధం ఏర్పడుతుంది. ఆ అనుభవాల్లో ఎలాంటి బంధం ఏర్పడింది అన్న విషయమే మనం ఈరోజు తెలుసుకోవాలి. మన చుట్టుపక్కల ప్రతి దాంట్లోనూ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని మనం ఫీల్ అవ్వాలని చెప్తూ ఉంటే మైక్రో లెవెల్లో ఉండేటువంటి సబ్జెక్ట్ అనేది చాలా. ఇప్పుడు మనం ఎనర్జెటిక్గా ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మీకు బ్యాంక్కి బ్యాలెన్స్ లేదనుకోండి, బ్యాలెన్స్ లేదన్న ఆలోచన ఒక్కటి చాలు మొత్తం ఎనర్జీని బయటకు పంపించి డ్రైన్ అయిపోతుంది. కడుపు నిండా భోంచేయండి, భోంచేసిన తర్వాత మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదని తెలుస్తూనే ఏమవుతారో చూడండి. ఎంత తిన్నా సైకలాజికల్ ఎనర్జీ పడిపోతుంది. ఎందుకు ఇట్లా మనిషి కొంతమందికి డబ్బు విషయంలో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాల వల్ల కొంతమంది డబ్బును పొందలేకపోతారు, కొంతమంది అపారమైన డబ్బును సంపాదించగలుగుతారు అంటే మనకు తెలియకుండా మనకు ఆర్థిక గాయాలు ఉంటాయి. వాటినే మనీ వూండ్స్ అంటాం. ఈ ఆర్థిక గాయాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే. ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న అనుభవాల నుంచి కొన్ని గాయాలు ఎదుర్కొంటాడు. ఆ ఆర్థిక గాయాలు జీవితాంతం తన ఆలోచన విధానంలో, తన ప్రవర్తనలో, తన నిర్ణయాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ గాయాలు ఏం చేస్తాయంటే మనిషికి లేమితత్వాన్ని డెవలప్ చేస్తాయి. ఈ గాయం వల్లే ఎప్పుడూ లేదనే భావన, కావాలనే భావన, ఆత్రము, తొందర, ఆందోళన, భయం, గగుర్బాటు ఇవన్నీ డబ్బు కల్పిస్తుంది నారాజు. ఎస్. ఇటువంటి మానసికమైన ఆందోళనలన్నీ పుట్టేవి ఈ డబ్బు అనే ఆర్థిక గాయాల నుంచి. మరి ఆర్థిక గాయాలు మానాలంటే ఎట్లా? అసలు ఏంటి ఆర్థిక గాయాలు, ఎలా పుట్టాయి? ఒక్కొక్కసారి ఇలా చూసినప్పుడు ఇది మన వల్ల కాదనిపిస్తుంది. ప్రతిసారి రేట్ ట్యాగ్ చూడాలి. ఎవరినైనా అట్లా చూసినప్పుడు వాళ్ళు మనం కాలేమో, మనం వాళ్ళు కాలేంలే అని అనిపిస్తుంది. ఈ ఇమేజ్ చూస్తుంటే ఫ్యూ డేస్ బ్యాక్ నా ఇమేజ్ నన్ను చూసుకున్నట్టుంది సార్. పర్సన్ మారంతే. అంటే షోరూమ్లోకి వెళ్ళి చూసే కేటగిరీ ఒకటైతే, షోరూమ్ నుంచి బయట నుంచి అద్దాల్లోంచి చూసే కేటగిరీ రెండోది. ఎందుకంటే ఆ గాయాలు మనల్ని లోపలికి వెళ్ళనియవు. ఎట్లా వస్తాయి ఈ గాయాలన్నీ? ఈ గాయాలను మాన్చడం ఎట్లా? సైకాలజీలో మనం విజువలైజేషన్ 2.0లో ఈ ఆర్థిక గాయాలను మానిపించి మానసికంగా బలాన్ని, ఇందాక మనం చూసిన ఎనర్జీని ప్రతిసారి ఎప్పుడు మనం మోస్తూ ఎలా ఉండొచ్చు అని మనం తెలుసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ డూ దే ఫామ్. చూడండి, ఆర్థిక గాయాలు ఉంటే డబ్బులు దాచిపెట్టేది కూడా కట్లు కట్టుకొని ఆ గాయాలని మనం అట్లా ఉంచాల్సి వస్తుంది. బా, ఎక్కడ దొరికింది సార్ పిక్చర్స్ ఇవన్నీ? ఆ డబ్బు లేని తనం చూస్తే ఆ కిడ్నీ బ్యాంక్ ముఖంలో కూడా ఆందోళన కనిపిస్తుంది. ఆ చిల్లర డబ్బులు చూస్తూ, ఆ మాసిపోయిన డబ్బులు చూసినప్పుడు అవన్నీ మనకు గుర్తు, చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న గాయాలన్నీ గుర్తు వస్తాయి. ఈ గాయం ప్రభావం, ఆ నొప్పి, ఆ బాధ మన ప్రతి ఆలోచనలో కనిపించడం వల్ల మీరు ఏ బాధనైతే మోస్తూ ఉన్నారో ఆ బాధను ఆర్థికంగా మీరు మోస్తూ రావాల్సి వస్తుంది. ఇందులో ఎలా ఏర్పడతాయి? నెంబర్ 1 స్టోరీస్. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మనం ఎన్నో స్టోరీస్ వింటుంటాం. అక్క పెళ్లి చేయాలంటే మామూలు అనుకున్నావా, డబ్బులు ఉండాలి. సో
డబ్బులు ఉంటే తప్ప మనం పెళ్లి చేయలేం. ఓహో, అయితే ఒక పెళ్ళి కావాలంటే డబ్బులు చాలా ఉండాలి. ఇప్పుడు డబ్బులు లేవంటే పెళ్లి చేసుకోలేం, పెళ్ళి కాదు. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవాలంటే చాలా డబ్బులు ఉండాలి. డబ్బు ఏం ఊరికే దొరుకుతుందా? నువ్వేమన్నా నాకు డబ్బులు ఇచ్చావా? మనం తెలియకుండానే మన తల్లిదండ్రులు కానీ పెరుగుతున్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అనుభవాల నుంచి మనం వినే మాటలు, సామెతలు, కథలు, బాధలు ఇవన్నీ స్టోరీస్గా ఉంటాయి. ఈ స్టోరీస్ అన్నీ మెమొరీస్గా రిజిస్టర్ అవుతాయి. మెమొరీస్గా రిజిస్టర్ అయ్యి ఆ మాటలు విన్న ప్రతిసారి ఆ పెయిన్ గుర్తొస్తుంది. అప్పటి నుంచి ఆ గాయాలు అలా ఉండిపోతాయి. ఈ గాయాల వల్ల నేను అవతల అంటే ఎప్పుడైతే ఆర్థిక గాయాలు ఉన్నాయో ఆర్థిక సంబంధంలో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను ఆర్థిక సంబంధం ఏర్పరచుకోవడంలో చాలా ఆలోచించాల్సి వస్తుంది. అమ్మో, చాలా దూరంగా ఉండాలి. అరే, ఎవరికే కానీ మీరు చిన్న అప్పులు ఇవ్వకండి, ఎక్కడ అప్పులు తీసుకోకండి, డబ్బులతో పొరపాటున కూడా ఆడుకోవద్దు. ఈ స్టోరీలన్నీ విన్నాక నేను నా డెవలప్మెంట్ కోసం బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా ఏం లేదండి బ్యాంకులో లోన్ తీసుకుంటే అంటూనే ఈ గాయం గుర్తొచ్చి, ఆ స్టోరీ గుర్తొచ్చి నేను బిజినెస్ లేకపోయినా పర్వాలేదు కానీ అప్పు తీసుకోవడం అన్న భయము ఉందే, దానివల్ల నేను వెనకడుగేస్తాను. అంతేనా? స్టోరీస్ నుంచే కాదు, కోర్ బిలీఫ్స్, నమ్మకాలు. డబ్బుల్లో నమ్మకూడదు. బాగా డబ్బు వాళ్ళకు ఉందంటే ఖచ్చితంగా మోసం చేసి సంపాదించుంటారు. ప్రతి డబ్బున్నవాడికి అహంకారం ఉంటుంది. వీడు అహంకారం లేదు, చాలా వినయంగా ఉన్నాడంటే వీడికి ఏం డబ్బు లేదన్నమాట. డ్రెస్ చూస్తే సింప్లిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు నారాజు సింపుల్ లైఫ్ని జీవిస్తుంటారు అని మినిమలిస్ట్స్ అంటారు. మినిమలిస్టులు ఏంటంటే కోట్లు సంపాదించే వ్యక్తికి 4 జతల బట్టలే ఉంటాయి. 4 జతల్లో ప్రతి జత ఒకే రంగే. ఒక పెద్ద ఆయన గ్రీన్ కలర్ షర్టు, కాకి ప్యాంటు వేసుకుంటాడు, ప్రతిరోజు అదే వేసుకుంటాడు. అతనికి 4 జతలు ఉంటాయి కానీ ఒకే కలరే. వాళ్ళ నమ్మకం చివరికి ఏంటంటే ఎంత డబ్బున్నా జీవించడానికి, సింపుల్గా జీవించడానికి ఒక ప్యాంటు, ఒక షర్టు ఉండొచ్చు. దానికి మళ్ళీ రంగులు అద్దడం అవసరం లేదు. జీవించడానికి ఇదే అవసరం. ఇప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ ఆర్థిక గాయాల వల్ల ఆ వ్యక్తిని రోజు అదే డ్రెస్లో చూసినప్పుడు మనం ఉన్న నమ్మకాలు ఏం చెప్తాయి? ఈ డబ్బు లేదు, డబ్బు లేనివాడే సింపుల్గా డ్రెస్ వేసుకుంటాడు. ఈ కోర్ బిలీఫ్స్ వల్ల ఇవన్నీ గాయాలు ఏర్పాటు చేసిన బిలీఫ్స్. అందుకే మనం కూడా ఏంటంటే మనకు డబ్బు ఉందని చెప్పాలంటే మంచి ఎక్స్పెన్సివ్ డ్రెస్సింగ్ వేసుకోవాలి, బాగా కాస్ట్లీగా కనపడాలి. ఈ బిలీఫ్స్ అన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? డబ్బుని దూరంగా దగ్గరగా నీ జీవితంలో జరుపుతూ ఉంటాయి. అసలు అది దగ్గరికి రాకపోవడానికి, మనం దానికి దూరం అవ్వడానికి, అసలు వచ్చినా అది ఒక్కసారి కూడా మన దగ్గర నిలబడకపోవడానికి కారణం ఏంటంటే నీకున్న గాయాలే. థాట్ ప్యాటర్న్. ఇప్పుడు ప్యాటర్న్ ఏర్పడుతుంది. చిన్నప్పుడు స్టోరీలు విన్నాం, మన బిలీఫ్ సిస్టమ్స్ బలపడ్డాయి. ఇప్పుడు ఓ ప్యాటర్న్ ఏర్పడి ప్రతిరోజు ఏదో ఒక విషయం, డబ్బు విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం ఏదో ఆర్థిక సంబంధమైన ఇబ్బంది ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆ ఆలోచన ఏంటంటే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఏ బిలీఫ్స్ అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో రిపీటెడ్గా మీ నమ్మకాలు, మీ ఫలితాలు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే వాట్ వి సే దట్ వెన్ వీ హ్యావ్ ఎ మనీ వూండ్, ఎప్పుడైతే ఆర్థిక గాయం, డబ్బు చేసిన గాయం మనకైతే ఎప్పుడైతే ఉంటుందో, యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ మ్యాచ్ ఫర్ మోర్ ఆఫ్ ఇట్. అసలు ఎప్పుడైతే గాయం తగిలిన మనీ నీ దగ్గర ఉంటే, ఆ నమ్మకము, ఆ బిలీఫ్ సిస్టమ్స్, ఆ ప్యాటర్న్స్ నీ దగ్గర ఉంటే గాయం తగిలిన డబ్బే నీ దగ్గరికి వస్తుంది తప్ప ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉన్న డబ్బు నీ దగ్గరికి రాదుగా. ఎస్. సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ గాయాలను మార్చుకోవాలంటే ఏం చేయాలి? సైకలాజికల్గా ఏర్పడిన బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటపడి మనం బలమైన బిలీఫ్ సిస్టమ్ డబ్బుకు సంబంధించి ఏర్పాటు చేస్తే ఆ డబ్బు మన జీవితంలోకి వచ్చే అవకాశాలు విజువలైజేషన్ ద్వారా ఎంత ఉన్నాయి? ఇది విజువలైజేషన్ 2.0 మాట్లాడే సైకాలజీ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్
అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికేమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ.